అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఆరోపణలు చేసేవాళ్ళు, వాళ్ళు అన్యాయం చేస్తారు, అక్రమాలు చేస్తారు అనేవాళ్ళు ఎవరు ఆ పత్తిత్తులు? అందరికన్నా పెద్ద పత్తిత్తు వస్తాడు ఉండండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు అందరికన్నా పెద్ద పత్తిత్తు మా అన్న జగన్ అన్న. ఇక ఉన్నాడు చూడండి ముగ్గుపుట్ట, ఎవరు? వీసారెడ్డి. ఈ వీసారెడ్డి ఈయనతో పాటు కలిపి తోడు దొంగ A2, అక్యూజ్డ్ 2గా ఈయన కూడా చాలా రోజులు జైల్లో ఉండి నెలలు జైల్లో ఉండి పప్పు తిని వచ్చిన ఖైదీ, నేరస్తుడు, ఆర్థిక నేరగాడు. అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు లోకేష్ గారి అరెస్ట్ అయిపోతాడు లోకేష్ గారు అని. ఏమీ లేని చోట అమ్మ దొంగలు ఏకమై దేశాన్ని దోచుకున్నారని ఎక్కడ సామెత. ఇక్కడ జరిగేది ఏంటండి? ఈ పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఉన్నాడు చూడండి, ఏం ఎరుగు నెల్లిపోయి అసలు ఏం తెలియదు, నోట్లో వెళ్ళడితే కొరకమంటారా సార్ అని అడుగుతాడు. బాబాయిని గొడ్డలతో ముక్కలు నరికి పాడేశాడు. ముక్కలు నరికేయడమే కాకుండా అది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేసి 2019 పార్టీని ఎగ్గిన వ్యక్తులండి. అంత దారుణంగా చంపేసిన హంతకుడు కనీసం అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ అవ్వకుండా అన్నీ ఎలా మేనేజ్ చేయడు సారా? అది టెక్నిక్ అంటేని అలా ఉంటుంది వ్యవస్థలు మేనేజ్ చేయడం అంటే. అరెస్ట్ అవ్వలేదు మనోడు, ముక్కలు నరికి పారేశాడు అనంతబాబు. ఇక ఈడొక హంతకుడు. నిన్న జగనన్న మీటింగ్లో పక్కన కూర్చుని ఉన్నాడు, జగనన్న ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇతను ఒక నేరస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులందరినీ పక్కన యథేచ్ఛగా కూర్చోబెట్టుకోగలుగుతాడండి. ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, తాగుబోతులు పక్కన అందరూ కూర్చుంటారు కదా. అంతేగాని ఇప్పుడు మనం తాగకుండా ఉన్నప్పుడు ఎవరైనా తాగి చూసి మన బురద నేతలు రే ఎల్లరా బాబు అంటాం. కానీ మనం కూడా తాగిస్తుంటే రారా బాబు అంటాం, ఎందుకంటే కంపెనీ. ఇక్కడ జగనన్న కూడా నేను ఒక్కడనే ఉంటే కుదరదు, నేను ఒక్కడనే ఉంటే నేనే నేరస్తులు కనపడిపోతున్నాను, నా పక్కన నాకన్నా పెద్ద నేరస్తులు ఉంటే అందరూ వాళ్ళు అయితే ఏకంగా మనుషులే లేపేశారు, జగనన్న ఓన్లీ డబ్బులు 1000 కోట్ల కదా లేపాడు అని అనుకుంటారు. కాబట్టి నా పక్కన ఈ పెద్ద గీత ఉంటే నేను చిన్న గీత అయిపోతానని జగనన్న స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. అయ్యా దాడిచేటి రాజా మీద మర్డర్ కేసు ఉందండి. దాడిచేటి రాజా గారు కూడా ABN జర్నలిస్ట్ ఎవరో, ఆ మర్డర్ కేసులో ఈయన కూడా ఆరోపణలు ఉన్నాయి, మరి కేసు FIR కూడా ఉండే ఉంటుంది. ఏమండి, ఇగో మా గుడ్డుడు జక్కంపూడి రాజా గుండు కొట్టించాడు దళితుడికి, పోలీస్ స్టేషన్లో పెట్టి. వీడు నేరస్తుడు. మీకు తెలిసిందే కదా, పాప కనపడితే ఆగడం. ఎవరు? అంబటి రాంబాబు అన్న. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందట. అందుకని మా ఓడేదో పోటుగాళ్ళలాగా ఆడవాళ్ళతో పులేరుగాలతో అడ్డంగా వ్యభిచారం చేసి దొరికేశాడు. మగ వ్యభిచారి. ఎవడు? అంబటి రాంబాబు అనే వ్యక్తి. భార్య పిల్లలు ఉండగా ఇంకొకరితో పులేరు కలవడం వ్యభిచారమే కదండి. ఆ మగ వ్యభిచారి ఇతను. మనోడి సంగతి చెప్పక్కర్లే. ఎవరో గోరంట్ల మాధవ్ ఎలాంటి సినిమా చూపించాడు, దేశం మొత్తం చూపించాడు సినిమా. ఓడి అమ్మ, అలాంటి వాడు కూడా ఇంకా వైసీపీలో కనీసం సస్పెండ్ అవ్వలేదు. జగనన్న కాపాడుకొస్తున్నాడు వీళ్ళందరినీ. ఈయన తర్వాత చూస్తే రోజా గారికి నోటికి ఏం వస్తుంది మాట్లాడుతున్నారండి. అది తప్పండి. అది ఇప్పుడు మనం మాట ఎదుటి అనేటప్పుడు మనం ఏంటి, మన బతికేంటి, మన వెనకాతలు మనం ఎలాగొచ్చాం అనేది కూడా చూసుకోవాలి కదా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని, అలాగే లోకేష్ గారి భార్య గారిని, అలాంటి వాళ్ళని ఇళ్లల్లో ఉండి బయట రాకుండా వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్న వాళ్ళని ఈవిడెళ్ళి తిట్టడానికి సరిపోదు అంటాను నేను. చాలామంది అన్నారా, రోజా ఆవిడ ప్రొఫెషన్ అది, ఆవిడ ప్రొఫెషన్ ఏదో చేసుకుంటుంది బతకడానికి, దాన్ని ఎలా లింక్ పెడతారు? కరెక్టే, కాదంట్లే, ప్రొఫెషనే. సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో, సినిమా నటులు, వాళ్ళది ప్రొఫెషనే ఒప్పుకుంటాను. ఒప్పుకున్నంత మాత్రాన సన్నీ లియోన్ని సావిత్రి గారితో పోల్చగలమా? ఇద్దరు సినిమా యాక్టర్లే, ఇద్దరు హీరోయిన్లు చేసిన వాళ్ళే. మరి సావిత్రి గారు అలా ఎందుకు డిగ్నిఫైడ్గా ఉన్నారు, సన్నీ లియోన్ గారు ఎందుకు వేరే చేశారు అంటే చెప్పలేం కదండి. దానికి ఎవరికి ఉండే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. పోలీసులు అందరూ పోలీసులే ఉంటారు, కానీ అందులో 4-5 తప్పుడు పోలీసులు ఉంటారు. అందుకని పోలీసులు అందరినీ కదా. అలాగే రోజా గారు కూడా ఆవిడ స్థాయి ఏంటి, ఎక్కడి నుంచి ఆవిడ వచ్చింది, ఎలాంటి క్యారెక్టర్లు వేసి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ అయినంత మాత్రాన ఏ నీచమైన క్యారెక్టర్ అన్నా హీరోయిన్. కొంతమంది సౌందర్య గారు వేయలేదు, అలాగే ఇప్పుడు నిత్య మేనన్ గారు ఎప్పుడు వేయలేదు, సావిత్రి గారు, ఇక వాణిశ్రీ గారు వాళ్ళైతే చెప్పక్కర్లే. కానీ ఏ స్థాయి కన్నా దిగజారి క్యారెక్టర్ వేసుకుని మనలో మనం పొట్టపోసుకునే స్థాయి నుంచి మనం వచ్చి ఇంతంత పెద్ద కబుర్లు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళంటే ఆవిడ ఊరుకుంటాడండి? ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని అనేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఏమనంటే ఆవిడ ఏంటది ప్రొఫెషన్ని మీరు ఇది చేస్తున్నారు, తప్పు కదా. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఆయన ఎవరో సత్యానందం గారట, పిచ్చగా మాట్లాడాడు, ఎలా పడితే అలాగా. నేను రోజా నీ బతుకు ఎవరికి తెలదో, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మరి ఉన్నాయి నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98లో మిర్యాల ఎలక్షన్స్కి
తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ వచ్చాయి మరిగా ఎందుకు వచ్చావు? అప్పుడు మా పార్టీ మనిషి కావు, అప్పుడు యాక్టరే ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతికి ఇవ్వమంటావా? రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, రూమ్ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంచి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా అంటే రామకుడి మీద వాడు వీడు అది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని భూఫిల్మ్ చేయాలి? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీలో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్ దిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ దిగావు? నీ బతుకు బజార్ బతుకు. ఈయన గురించి మీకు తెలిసిందే, కొడాలి నాని లారీ క్లైనర్ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే తర్వాత ఒక మంత్రి ఇచ్చాడు అనుకోండి. ఈయనేంటి అందరూ అలాంటి వాళ్ళనే పెట్టుకుంటాడు పక్కన. ఒక్కడన్నా నిజాయితీపరుడు ఉన్నాడండి ఈయన చుట్టూరు ఉన్న వాళ్ళలో? ఒక్కడన్నా రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ ఏదైనా పోరాడినోడు కానీ ఓ మంచి పని చేసినోడు కానీ ఒక్కడు ఉన్నాడా? అసలు ఈయన అలాంటోడా? ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఏ తప్పు చేయని ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు, లోకేష్ గారి మీద తప్పుడు కేసు, మహిళలని ఇంట్లో ఉన్న మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేసే స్థాయికి ఈరోజున వైసీపీ మంత్రులు దిగజారిపోయారు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళతో పనికి మాలని ఎదవలారని అడిగేవాళ్ళు లేక ఈ ఎదవలు ఎవరి మీద పడితే వాళ్ళ మీదే. ఎందుకంటే భయం. 2024లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసాం, ప్రజలందరూ రోడ్లు ఎక్కేశారు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వాళ్ళందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. పెంట అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆడవాళ్ళిద్దరు ఇంట్లో భయపడి ఇంట్లో కూర్చోకుండా వీళ్ళు ధైర్యంగా వచ్చి జనాల్లో తిరిగేస్తున్నారు. జరిగిన ప్రతి అన్యాయం జనాలు చెప్పేస్తున్నారు. కాబట్టి వీళ్ళని కూడా అనేద్దాం, వాళ్ళ క్యారెక్టర్లు బ్యాట్ చేసేద్దాం, వాళ్ళు బయట రాకుండా వాళ్ళని చేసేద్దాం. ఏం బతికయ్యా ఇది? ఎవడున్నాడు ఇక్కడ? పత్తిత్తి ఎవడున్నాడో నాకు తెలియక అడుగుతాను. ఎవడు ఒక్కడన్నా ఉన్నాడా తిన్నంగా బతికినోడు? ఒక్కడన్నా ఉన్నాడా నిజాయితీగా బతికినోడు? ఎవడున్నాడు మీ పార్టీలో అని చెప్పి ఏమీ లేని చోట మీరు ఇలాగ అక్రమ కేసుల్ని ఇలా బనాయిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం అభిమానిగా, ఒక సాటి తెలుగు పౌరుడిగా క్వశ్చన్ చేస్తున్నానండి నేను. ఈ క్వశ్చన్కి ఎవరిదైనా సమాధానం కూడా చెప్పండి. ఎవరన్నా సరే వైసీపీలో ఉన్నవాళ్ళు ఎవరన్నా వచ్చి సమాధానం చెప్పచ్చు. కానీ ప్రజలందరికీ అయితే వాస్తవాలు అర్థమయ్యండి. అందుకే వీళ్ళ భయం కూడా అదే. ఆ భయంతోనే ఇంకా వేసేద్దాం ముద్ర, ఇంకా దొంగలని వేద్దాం, దోపిడీదారులని వేద్దాం, అక్రమాలు చేసాడని వేద్దాం. ఒక్కటే ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఎంత చేశారు? ఎంత డబ్బులు ఆయన దుర్వినియోగం చేసి అది ఆయన దొబ్బేశాడు. ఒకటి చెప్పండి, ఎవడని చెప్పండి. లోకేష్ గారు ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో ఎంత గవర్నమెంట్ నుంచి ఎంత శాంక్షన్ చేశారు, ఎంత మిస్యూజ్ అయింది ఒక్కటి చెప్పండి రా. అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసన్న. వెల్కమ్ టు మహాసన్న మీడియా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ఆరోపణలు చేసేవాళ్ళు, వాళ్ళు అన్యాయం చేస్తారు, అక్రమాలు చేస్తారు అనేవాళ్ళు ఎవరు ఆ పత్తిత్తులు? అందరికన్నా పెద్ద పత్తిత్తు వస్తాడు ఉండండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు అందరికన్నా పెద్ద పత్తిత్తు మా అన్న జగన్ అన్న. ఇక ఉన్నాడు చూడండి ముగ్గుపుట్ట, ఎవరు? వీసారెడ్డి. ఈ వీసారెడ్డి ఈయనతో పాటు కలిపి తోడు దొంగ A2, అక్యూజ్డ్ 2గా ఈయన కూడా చాలా రోజులు జైల్లో ఉండి నెలలు జైల్లో ఉండి పప్పు తిని వచ్చిన ఖైదీ, నేరస్తుడు, ఆర్థిక నేరగాడు. అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు లోకేష్ గారి అరెస్ట్ అయిపోతాడు లోకేష్ గారు అని. ఏమీ లేని చోట అమ్మ దొంగలు ఏకమై దేశాన్ని దోచుకున్నారని ఎక్కడ సామెత. ఇక్కడ జరిగేది ఏంటండి? ఈ పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఉన్నాడు చూడండి, ఏం ఎరుగు వెళ్ళిపోయి అసలు ఏం తెలియదు, నోట్లో వెళ్ళడితే కొరకమంటారా సార్ అని అడుగుతాడు. బాబాయిని గొడ్డలతో ముక్కలు నరికి పాడేశాడు. ముక్కలు నరికేయడమే కాకుండా అది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేసి 2019 పార్టీని ఎక్కిన వ్యక్తులండి. అంత దారుణంగా చంపేసిన నరహంతకుడు కనీసం అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ అవ్వకుండా అన్నీ ఎలా మేనేజ్ చేయడు సరా? అది టెక్నిక్ అంటే. అలా ఉంటుంది వ్యవస్థలు మేనేజ్ చేయడం అంటే. అరెస్ట్ అవ్వలేదు మనోడు, ముక్కలు నరికి పారేశాడు. అనంతబాబు ఈడొక హంతకుడు. నిన్న జగనన్న మీటింగ్లో పక్కన కూర్చుని ఉన్నాడు, జగనన్న ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇతను ఒక నేరస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులందరినీ పక్కన యథేచ్ఛగా కూర్చోబెట్టుకోగలుగుతాడండి. ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, తాగుబోతులు పక్కన అందరూ కూర్చుంటారు కదా. అంతేగాని ఇప్పుడు మనం తాగకుండా ఉన్నప్పుడు ఎవరైనా తాగి చూసి మన బురద నేతలు రే ఎలరా బాబు అంటాం. కానీ మనం కూడా తాగిస్తుంటే రారా బాబు అంటాం, ఎందుకంటే కంపెనీ. ఇక్కడ జగనన్న కూడా నేను ఒక్కడనే ఉంటే కుదరదు, నేను ఒక్కడనే ఉంటే నేనే నేరస్తులు కనపడిపోతున్నాను, నా పక్కన నాకన్నా పెద్ద నేరస్తులు ఉంటే అందరూ వాళ్ళు అయితే ఏకంగా మనుషులే లేపేశారు, జగనన్న ఓన్లీ డబ్బులు పై 1000 కోట్ల కదా లేపాడు అని అనుకుంటారు. కాబట్టి నా పక్కన ఈ పెద్ద గీత ఉంటే నేను చిన్న గీత అయిపోతానని జగనన్న స్ట్రాటజీ ఏదైతే ఉందో ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. అయ్యా దాడిచేటి రాజా మీద మర్డర్ కేసు ఉందండి. దాడిచేటి రాజా గారు కూడా ఏబిఎన్ జర్నలిస్ట్ ఎవరో, ఆ మర్డర్ కేసులో ఈయన కూడా ఆరోపణలు ఉన్నాయి, మరి కేసు ఎఫ్ఐఆర్ కూడా ఉండే ఉంటుంది. ఏమండి ఇగో మా గుడ్డుడు జక్కంపూడి రాజా గుండు కొట్టించాడు దళితుడికి, పోలీస్ స్టేషన్లో పెట్టి. ఈడో నేరస్తుడు. మీకు తెలిసిందే కదా,
పాప కనపడితే ఆగడం. ఎవరు? అంబటి రాంబాబన్న. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందట. అందుకని మా ఓడేదో పోటుగాళ్ళలాగా ఆడవాళ్ళతో పులేరుగాలతో అడ్డంగా వ్యభిచారం చేసి దొరికేశాడు. వ్యభిచారి, మగ వ్యభిచారి. ఎవడు? అంబటి రాంబాబు అనే వ్యక్తి. భార్య పిల్లలు ఉండగా ఇంకొకరితో పులేరు కలవడం వ్యభిచారమే కదండి. ఆ మగ వ్యభిచారి ఇతను. మనోడి సంగతి చెప్పక్కర్లే. ఎవరో గోరంట్ల మాధవ్ ఎలాంటి సినిమా చూపించాడు? దేశం మొత్తం చూపించాడు సినిమా. ఓడి అమ్మ. అలాంటి వాడు కూడా ఇంకా వైసీపీలో కనీసం సస్పెండ్ అవ్వలేదు. జగనన్న కాపాడుకొస్తున్నాడు వీళ్ళందరినీ. ఈయన తర్వాత చూస్తే రోజమ్మ. రోజా గారికి నోటికి ఏం వస్తుంది మాట్లాడుతున్నారండి. అది తప్పండి. అది ఇప్పుడు మనం మాట ఎదుటి అనేటప్పుడు మనమేంటి, మన బతికేంటి, మన వెనకాతలు మనం ఎలాగొచ్చాం అనేది కూడా చూసుకోవాలి కదా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని, అలాగే లోకేష్ గారి భార్య గారిని, అలాంటి వాళ్ళని ఇళ్లల్లో ఉండి బయట రాకుండా వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్న వాళ్ళని ఈవిడెళ్ళి తిట్టడానికి సరిపోదు అంటాను నేను. చాలామంది అన్నారా, రోజా ఆవిడ ప్రొఫెషన్ అది, ఆవిడ ప్రొఫెషన్ ఏదో చేసుకుంటుంది బతకడానికి, దాన్ని వెళ్ళాలి ఇంకెడతారు. కరెక్టే, కాదంట్లే, ప్రొఫెషనే. సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో, సినిమా నటులు, వాళ్ళది ప్రొఫెషనే ఒప్పుకుంటాను. ఒప్పుకున్నంత మాత్రాన సన్నీ లియోన్ని సావిత్రి గారితో పోల్చలేంగా? పోల్చగలమా? ఇద్దరు సినిమా యాక్టర్లే, ఇద్దరు హీరోయిన్లు చేసిన వాళ్ళే. మరి సావిత్రి గారు అలా ఎందుకు డిగ్నిఫైడ్గా ఉన్నారు, సన్నీ లియోన్ గారు ఎందుకు వేరే వేరే చేశారు అంటే చెప్పలేం కదండి. దానికి ఎవరికి ఉండే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. పోలీసులు అందరూ పోలీసులే ఉంటారు, కానీ అందులో 4-5 తప్పుడు పోలీసులు ఉంటారు. అందుకని పోలీసులు అందరినీ కదా. అలాగే రోజా గారు కూడా ఆవిడ స్థాయి ఏంటి, ఎక్కడి నుంచి ఆవిడ వచ్చింది, ఎలాంటి క్యారెక్టర్లు వేసి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ అయినంత మాత్రాన ఏ నీచమైన క్యారెక్టర్ అన్నా హీరోయిన్. కొంతమంది సౌందర్య గారు వేయలేదు, అలాగే ఎప్పుడు నిత్య మేనన్ గారు ఎప్పుడు వేయలేదు, సావిత్రి గారు ఇక వాణిశ్రీ గారు వాళ్ళైతే చెప్పక్కర్లే. కానీ ఏ స్థాయి కన్నా దిగజారి క్యారెక్టర్ వేసుకుని మనలో మనం పొట్టపోసుకునే స్థాయి నుంచి మనం వచ్చి ఇంతంత పెద్ద పెద్ద కబుర్లు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళంటే ఆవిడ ఊరుకుంటాడండి? ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని అనేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఏమనంటే ఆవిడ ఏంటది ప్రొఫెషన్ని మీరు ఇది చేస్తున్నారు, తప్పు కదా. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఆయన ఎవరో సత్యానందం గారట, పిచ్చగా మాట్లాడాడు, ఎలా పడితే అలాగా. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98-99లో మిరియాల ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అప్పుడు మా పార్టీ మనిషి కావు, అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతుకు ఇవ్వమంటావా? రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంచి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా అంటే రామకుడి మీద వాడు వీడు అది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని బ్లూ ఫిల్మ్ చేయాలి? ఎంతమంది నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీలో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్ దిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు బజార్ బతుకు. ఈయన గురించి మీకు తెలిసిందే, కొడాలి నాని లారీ క్లీనర్ దగ్గర నుంచి ఒకవేళ ఎమ్మెల్యే తర్వాత ఒకవేళ మంత్రి ఇచ్చాడు అనుకోండి, ఈయనేంటి అందరూ అలాంటి వాళ్ళనే పెట్టుకుంటాడు పక్కన. ఒక్కడన్నా నిజాయితీపరుడు ఉన్నాడండి ఈయన చుట్టూరు ఉన్న వాళ్ళలో? ఒక్కడన్నా రాష్ట్రం కోసం కానీ ప్రజల కోసం కానీ ఏదైనా పోరాడినోడు కానీ ఓ మంచి పని చేసినోడు కానీ ఒక్కడు ఉన్నాడా? అసలు ఈయన అలాంటోడా? ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఏ తప్పు చేయని ఈ కుటుంబాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు, లోకేష్ గారి మీద తప్పుడు కేసు, మహిళలని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేసే స్థాయికి ఈరోజు వైసీపీ మంత్రులు దిగజారిపోయారు. ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళతో పనికి మాలని ఎదవలారని అడిగేవాళ్ళు లేక ఈ ఎదవలు ఎవరి మీద పడితే వాళ్ళ మీదే. ఎందుకంటే భయం. 2024లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసాం, ప్రజలందరూ రోడ్లు ఎక్కేశారు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వాళ్ళందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. పెంట అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆడవాళ్ళిద్దరు ఇంట్లో భయపడి ఇంట్లో కూర్చోకుండా వీళ్ళు ధైర్యంగా వచ్చి జనాల్లో తిరిగేస్తున్నారు. జరిగిన ప్రతి అన్యాయం జనాలు చెప్పేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా అనేద్దాం, వాళ్ళ క్యారెక్టర్లు బ్యాట్ చేసేద్దాం, వాళ్ళు బయట రాకుండా వాళ్ళని చేసేద్దాం. ఏం బతికయ్యా ఇది? ఎవడున్నాడు ఇక్కడ? పత్తి ఎవడున్నాడు నా తెలియక అడుగుతాను. ఎవడు ఒక్కడన్నా ఉన్నాడా తిన్నంగా బతికినోడు? ఒక్కడన్నా ఉన్నాడా నిజాయితీగా బతికినోడు? ఎవడున్నాడు మీ పార్టీలో అని చెప్పి ఏమీ లేని చోట మీరు ఇలాగ అక్రమ కేసుల్ని ఇలా బనాయిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం అభిమానిగా, ఒక సాటి తెలుగు పౌరుడిగా క్వశ్చన్ చేస్తున్నానండి నేను. ఈ క్వశ్చన్కి ఎవరిదైనా సమాధానం కూడా చెప్పండి. ఎవరన్నా సరే వైసీపీలో ఉన్నవాళ్ళు ఎవరన్నా సమాధానం చెప్పచ్చు. కానీ ప్రజలందరికీ అయితే వాస్తవాలు అర్థమయ్యండి. అందుకే వీళ్ళ భయం కూడా అదే. ఆ భయంతోనే ఇంకా వేసేద్దాం ముద్ర, ఇంకా దొంగలని వేద్దాం, దోపిడీదారులని వేద్దాం, అక్రమాలు చేసాడని వేద్దాం. ఒక్కటే ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఎంత చేశారు? ఎంత డబ్బులు ఆయన దుర్వినియోగం చేసి లేదా ఆయన దొబ్బేశాడు? ఒకటి చెప్పండి, ఎవడని చెప్పండి. లోకేష్ గారు ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో ఎంత గవర్నమెంట్ నుంచి ఎంత శాంక్షన్ చేశారు, ఎంత మిస్యూజ్ అయింది? ఒక్కటి చెప్పండి.
చెప్పండి రా.